పునఃస్వాగతం. వచ్చామా, వాగ్దానాల వర్షం కురిపించామా, ఆనక అన్ని సర్దుకుపోయామా? 25 సార్లు ప్రకాశం జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ అనుసరించింది ఇదే. నీటి ఎద్దడి, కరువు, విషం చిమ్ముతున్న ఫ్లోరైడ్, ప్రభుత్వాల చిన్న చూపుతో తల్లడిల్లుతున్న ప్రకాశం జిల్లాకు ముఖ్యమంత్రి అరచేతిలో వైకుంఠమే చూపించారు. ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాలో 25 సార్లు పర్యటించారు. ప్రతి పర్యటనలోనూ జిల్లాకి వరాల వరద పారించారు. నీటి వనరులు లేక అల్లాడుతున్న ప్రకాశం జిల్లా దాహార్తి తీరుస్తామని వైఎస్ ఎన్నోసార్లు నమ్మబలికారు. దానికి మచ్చుతునకలు ఎర్రనబల్లి, రామతీర్థం ప్రాజెక్టులు. నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. ఈ ప్రాంతం యొక్క సర్వతోముఖమైన అభివృద్ధి జరిగేట్టు ఏర్పాటు చేస్తామనే విషయం. ఈ ప్రాజెక్టులపై ప్రకటనలకే పరిమితమైన ముఖ్యమంత్రి తర్వాత వాటి మొహం కూడా చూసిన పాపాన పోలేదు. ఎర్రనబెల్లి ప్రాజెక్టు నిర్మాణానికి కనీస అవసరమైన పరిశీలన కూడా జరగలేదు. జిల్లాకు వైఎస్ చూపిన చిత్రాల్లో ఇంకా చాలా ఉన్నాయి. 2006 ఆగస్టులో 50 కోట్లతో శంకుస్థాపన చేసిన కనిగిరి మంచినీటి పథకం ఇంకా రాయి దిగలేదు. 13 కోట్లతో చేపట్టిన గిద్దలూరు నీటి ప్రాజెక్టుతో విచిత్రమైన కథ. నీరు లేని చోట కట్టిన ఈ ప్రాజెక్టు నిరుపయోగంగా మిగిలిపోయింది. నాగార్జున సాగర్ 2వ దశతో ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నది వైఎస్ ఎవర్ గ్రీన్ వాగ్దానం. రాజీవ్ గృహకల్ప పథకంలో భాగంగా ఇళ్లిస్తామని చెప్పి 2005లో 10,000 మంది పేదల నుంచి తలకొక 5,000 చొప్పున వసూలు చేశారు. రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి కూడా 4.5 సంవత్సరం అయిపోయింది. కానీ మా డబ్బులు మాకు వాళ్ళ రిటర్న్ ఇచ్చేశారు. మంచి మంచి భూములు పేదవాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అని ఈ గవర్నమెంట్ మున్సిపాలిటీ పరిధిలోనే స్కీమ్ అమలు చేస్తామన్నారు. కానీ దాన్ని తీసుకెళ్లి ఎక్కడో వాటర్ లెవెల్ పెట్టారు. కనిగిరి ఫ్లోరైడ్ బాధితులను రక్షించేందుకు 175 కోట్లతో ఓ పథకాన్ని చేపడతామని సీఎం 2007లో ప్రకటించారు. తర్వాత దాని ఊసొదిలేసి మరో పథకం పేరుతో 50 కోట్లు విదిల్చి ఊరుకున్నారు. టంగుటూరులో 9 కోట్లతో వల్లూరమ్మ ఫీడర్ ఛానల్కు శంకుస్థాపన చేశారు. పనులు మాత్రం చేపట్టలేదు. 2008 ఏప్రిల్లో అద్దంకి భావనాసి రిజర్వాయర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నేటికి టెండర్లు కూడా పిలవలేదు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి ప్రకటనలు మతలబుల గాల్లో కలిసిపోయాయి. జిల్లాలో 205 మంది రైతులు తనువు చాలిస్తే కేవలం 63 మందికే సాయం అందించారు. రకరకాల నిబంధనల పేరు చెప్పి మిగిలిన వారికి సాయాన్ని ఎగ్గొట్టారు. లేదు, ఎవరైనా రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే అది దీనివల్ల కాదు, వేరే కారణాలని చెప్తారు. అందుకని ఈ విధంగా రైతుల్ని ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడానికి కూడా ప్రభుత్వం ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఈ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఎన్నికలకు ముందు చెప్పింది ఇప్పుడు నెరవేర్చట్లేదు. ఇవి గాక రాజావారు గొప్పగా చెప్పిన మూసి, మన్నేరు, పాలేరు రిజర్వాయర్లు పత్తా లేవు. ఒంగోలు సహా కొన్ని పట్టణాల్లో 24 గంటల నీటి సరఫరా చేస్తామని 2006లో ఇచ్చిన మాట దేవుడెరుగు. 3-4 రోజులకొకసారి సైతం నీళ్లివ్వడం గగనంగా మారింది. సాయం కోసం ఎదురు చూసి చూసి నేతన్నల కడుపులు మాడుతూనే ఉన్నాయి. రాజావారి వాగ్దానాల ప్రకాశం ధాటికి ప్రజల బతుకుల్లో బైర్లు కమ్మాయి.